జగన్ జమానాలో 25 ఏళ్ల పాటు 1,05,825 కోట్ల రూపాయలు విలువైన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. విద్యుత్ ఉత్పత్తిదారైన అదానీ నుంచి వందల కోట్ల ముడుపుల్ని జగన్ పొందారన్న అమెరికా విచారణ సంస్థ కేసు నేపథ్యంలో విద్యుత్ కొన్న అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద రాజస్థాన్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్న సెకీ ఆ విద్యుత్ను యూనిట్కు ₹2.49 చొప్పున కొనాలంటూ 2021 సెప్టెంబర్ 15న జగన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మర్నాడే జగన్ కేబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నారు. అదానీ రంగంలోకి దిగి అప్పటి సీఎం జగన్ తో పలు దఫాలు సమావేశమై ముడుపులపై ఒక అవగాహనకు వచ్చాకే ఒప్పందం జరిగిందని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ కు ₹1.99 దొరుకుతుంటే ₹2.49కే కొనేందుకు సెకీతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా గత ప్రభుత్వాలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సగటు ధర యూనిట్ కి ₹5.10 కాబట్టి దానితో పోలిస్తే తాను ఆదా చేస్తున్నానని అప్పటి ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. సెకీ ఒప్పందంపై మంత్రివర్గంలో ఎలాంటి చర్చ జరగలేదు. ఆ సంస్థ నుంచి 7,000 మెగావాట్లు యూనిట్కు ₹2.49 మాత్రమే కొంటున్నామని చెప్పారు. సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో మాజీ సీఎం జగన్ కి 1,750 కోట్లు ముడుపులు ముట్టాయని అమెరికా దర్యాప్తు సంస్థ చేసిన ఆరోపణలు వాస్తవమైతే క్షమించరాని నేరమే అవుతుంది. ఈ వార్త తెలిసిన తరువాత విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన కేబినెట్ లో ఎందుకు పనిచేశాననే బాధ కలుగుతుంది. ఆ ఒప్పందం అంతా సీఎం ఓ స్థాయిలోనే జరిగింది. ఆ శాఖను పర్యవేక్షించే మంత్రిగా నాతో అప్పటి సీఎం జగన్ చర్చించనే లేదు అన్నారు. జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి స్టాక్ ఎక్స్చేంజిలో నమోదైన 11 కంపెనీలతో కూడిన అదానీ గ్రూప్ పోర్ట్ఫోలియో కంపెనీల్లో ఏ ఒక్కటి ఎలాంటి తప్పు చేయలేదని సంస్థ సీఎస్ఓ జుగేషిందర్ రాబీ సింగ్ వెల్లడించడం కొసమెరుపు.